కదలిక, చలనము. కదలిక అంటే ఏమిటంటే ఒక జీవి శరీరం లేదా దాని యొక్క భాగాలు యథాస్థానం నుండి తాత్కాలికంగా కానీ లేదా శాశ్వతంగా కానీ మారే ప్రక్రియను కదలిక అంటారు. మరి చలనం అంటే ఒక జీవి మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారే ప్రక్రియను చలనము అంటారు. మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారే ప్రక్రియ చలనము. ఒక జీవి శరీరము దాని యొక్క భాగాలు యథాస్థానం నుండి తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ మారే ప్రక్రియను కదలిక అని చెప్పేసి అంటారు. అయితే శరీరంలోని కదలికలన్నీ కూడా చర్మం కింద ఉన్న భాగాల వలన జరుగుతాయి. వీటిని మనం ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికీ చర్మం కింద వాటి యొక్క కదలికలను మనం గమనించవచ్చు. మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలను కండరాలు, ఎముకలు సహాయంతో జరుపుతాము. కదలికలన్నీ కూడా కండరాలు, ఎముకల సహాయంతో జరుపుతాము. ఇవి శరీరం లోపల అమరి ఉంటాయి. మన వెంట్రుకలు, చర్మము, కళ్ళు, ముక్కు, చెవి మొదలైనవి చూసినట్లుగా వాటిని మనము ఈ కదలికలను చూడలేము. అయితే మనము ఎముకలకి అతుక్కొని కండగల నిర్మాణము ఉంటుంది. వాటిని కండరాలు అంటారు. మన ఎముకలకు అతుక్కొని కండగల నిర్మాణాన్ని కండరాలు అంటారు. శరీర కదలికలకు కండరాలు అనేవి ఎలా ఉపయోగపడతాయో మనకి చూద్దాము. అయితే మోచేయి పైభాగాన లోపల ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని మనం గమనించినట్లయితే దీన్నే మనము కండరము అంటాము. మోచేయి పైభాగాన ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గమనించినట్లయితే దీన్ని కండరం అంటాము. సంకోచం వలన కండరం ఉబ్బినట్లుగా అవుతుంది. ఎప్పుడైతే కండరం సంకోచం చెందుతుందో అప్పుడు అది గట్టిగా, పొట్టిగా, మందంగా, లావుగా మారుతుంది. గట్టిగా, పొట్టిగా, మందంగా, లావుగా మారుతుంది కండరం అనేది. అయితే కండరాలు అనేవి ఎలా పనిచేస్తాయి అంటే కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపునకు లాగుతుంది. అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలటానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ విధంగా ఎముకలను కదిలించడంలో కండరాలు జతగా పనిచేస్తాయి. కండరాలు అనేవి జతగా పనిచేస్తాయి. ఒకటి పనిచేస్తున్నప్పుడు ఒకటి లాగబడినప్పుడు ఇంకొకటి విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఇవన్నీ కూడా కండరాలు ఎముకలకు అతుక్కొని ఉంటాయా అంటే కొన్ని కండరాలు ఎముకకు నేరుగా అతుక్కొని ఉంటాయి. మరికొన్ని కండరాలు గుండ్రంగా, తెల్లగా ఉండే దారాల్లాంటి తంతువులు ఉంటాయి. వాటిని టెండాన్ అంటారు. కండరాలకి గుండ్రంగా, తెల్లగా దారాల్లాంటి తంతువులు కలిగి ఉన్న కండరాలను టెండాన్లు అంటారు. వాటి చివరలు ఎముకకు అతుక్కుని ఉంటాయి. టెండాన్లు శరీరంలో వివిధ కండరాలతో ఉంటాయి. ఉదాహరణకు మోచేతి పైన, మోకాలి కింద, చీలమండ దగ్గర టెండాన్లను గమనించవచ్చు. మోచేతి పైన, మోకాలి కింద, చీలమండ దగ్గర ఈ టెండాన్లు అనేవి గమనిస్తాము. మన దేహంలో వివిధ శరీర భాగాల్లో ఉన్న కండరాలు, ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే అస్థిపంజరము అని చెప్పేసి అంటాము. మన శరీరంలో 650 కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి. అతి పెద్ద కండరము గ్లూటియస్ మ్యాక్లియస్, అతి చిన్న కండరం స్టెఫిడియస్. గుండె కండరాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తాయి. మానవ హృదయం రక్తనాళాల ద్వారా నిమిషానికి 4500 cc రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కండరాలు అనేవి ఎముకలకి అతుకుబడి కదులుతూ ఉంటాయి అని చెప్పేసి మనం చూసాం కదా. అయితే రెండు ఎముకలు కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని సంధిబంధనాలు లేదా లింగమెంట్స్ అంటారు. రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువుల్ని సంధిబంధనాలు లేదా లింగమెంట్స్ అంటారు. ఇక్కడ మనకి మెడ నుండి భుజం వరకు కానీ గమనించినట్లయితే భుజం నుండి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి. అవి ముందుకు కనిపించే ఎముక గుర్తించడానికి మనం కానీ చూసినట్లయితే ముందుకు కనిపించే దాన్ని జత్రుక అంటారు. మెడ నుండి భుజం నుండి మెడ వరకు ముందుకు కనిపించే ఎముకను జత్రుక అంటారు. వెనుక వైపు ఉండే ఎముకను రెక్క ఎముక అని చెప్పేసి అంటారు. ఈ రెండింటినీ కలిపి భుజాస్తులు లేకపోతే ఉరోమేఘల అని చెప్పేసి అంటారు. భుజాస్తులు లేకపోతే ఉరోమేఘల. భుజం నుండి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి. వాటిని జత్రుక అని చెప్పేసి అంటారు. జత్రుక ముందుకు కనిపించేదాన్ని జత్రుక అని, వెనుక వైపు ఉండేదా ఎముకను రెక్కెముక అంటారు.
ఈ రెండింటిని కలిపి ఈ జత్రుకను రెక్క ఎముకను కలిపి భుజాస్తులు లేకపోతే ఉరోమేఘల అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఊపిరితిత్తుల్లో ప్రక్కటెముకలు అనేవి గమనించినట్లయితే ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చి కొద్దిసేపు అలానే మనము గమనించినట్లయితే ఛాతీలో ఉండే ఎముకలను మెల్లగా మనము పరిశీలించినట్లయితే ఎముకలు ఛాతీ మధ్య నుంచి వీపు వరకు ఉన్నట్లు మనకి అర్థమవుతుంది కదా. వీటినే ప్రక్కటెముకలు అంటారు. ఈ ప్రక్కటెముకలు అనేవి ఎలా ఉంటాయంటే ఛాతీ ఎముక వెన్నెముకలను కలిపి ఒక పెట్టె లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే ఉరఃపంజరము అంటారు. ఛాతీ ఎముక వెన్నెముకను కలిపి ఒక పెట్టె లాంటి నిర్మాణం అనేది ఏర్పడుతుంది. దీన్ని ఉరఃపంజరము అంటారు. అయితే వెన్నెముకను చూసుకున్నట్లయితే వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి నడుం వరకు వేలితో మనం తాకి పరిశీలించినట్లయితే మధ్య భాగంలో పొడవైన ఎముక నిర్మాణం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. దీన్నే వెన్నెముక అంటారు. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. దీన్ని వెన్నుపూసలు అంటారు. ఈ చిన్న ఎముకలనే వెన్నుపూసలు అంటారు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణిస్తుంది. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుంచి ప్రయాణిస్తుంది. నెక్స్ట్ శ్రోణిమేఖలను చూసినట్లయితే రెండు చేతులతో నడుము కింది భాగంలో కానీ మనం పరిశీలించినట్లయితే రెండు వైపులా ఒకే విధమైన ఎముక మనకి కనిపిస్తుంది కదా. ఈ ఎముక నిర్మాణాన్నే శ్రోణిమేఖల అంటారు. నడుము క్రింద భాగంలో రెండు వైపులా కూడా ఒకే నిర్మాణం గల ఎముక మనకు కనిపిస్తుంది. ఈ ఎముక నిర్మాణాన్నే శ్రోణిమేఖల అంటారు. ఇక్కడ కాలి ఎముకలు ఎముకల సమూహాల ద్వారా వెన్నెముక అడుగు భాగానికి అతుక్కొని ఉంటుంది. దీన్ని కటివలయము అంటారు. ఈ కటివలయం అనేది మనం కూర్చోవటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పుర్రె యొక్క నిర్మాణాన్ని చూసుకున్నట్లయితే అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది మెదడును కప్పి ఉంచుతుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్లు కలిసిపోయి కదలని కీళ్లుగా ఉంటాయి. పుర్రెలోని ఎముకల మధ్య ఉండే కీళ్లు కదలని కీళ్లు. నెక్స్ట్ మృదులాస్థి. వంగే గుణం గల మెత్తని ఎముకలనే మృదులాస్తులు అంటారు. ఈ మృదులాస్తులు అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయంటే చెవు ముక్కు లోపల కొన్ని భాగాలు మృదువుగా మనకి ఉంటాయి కదా. వీటిలో భాగాలు ఎలా ఉంటాయంటే మృదులాస్థితో నిర్మితమై ఉంటాయి. మృదులాస్థి కూడా ఎముకే, అయితే మెత్తగా ఎటుబడితే అటు వంగుతుంది. ఇలాంటి మృదులాస్థి శరీరంలో ఇంకెక్కడెక్కడ ఉంటుందంటే ప్రక్కటెముకల చివర, కనురెప్పలు, రొమ్ము ఎముక అంటే ఉరోస్థి, వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య కూడా ఈ మృదులాస్థి అనేది మనకి కనిపిస్తుంది. చెవి ముక్కులోను ప్రక్కటెముకల చివర, కనురెప్పలు, రొమ్ము ఎముక, వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య మృదులాస్థి అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా ఎముకలు మనకి శరీరంలో కదలటానికి వీలుగా వాటి మధ్య కీళ్లు అనేవి ఉంటాయి. ఎముకలు కదలటానికి ఈ కీళ్లు ఉండటం వల్లనే మన శరీరం అవయవాలను కదిలించగలుగుతున్నాము. రెండు ఎముకలు కలిసే భాగాన్నే కీలు అంటారు. ఈ కీలు ఉండటం వల్లనే మన శరీర అవయవాలను కదిలించగలుగుతున్నాము. ఈ కీళ్లు వంచడానికి, మెలితిప్పటానికి, పైకి కిందికి పక్కలకు కదల్చడానికి ఉపయోగపడతాయి. మన శరీరంలో ఉండే వివిధ రకాల కీళ్లు శరీర కదలికలకు, వివిధ పనులను నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి. మన శరీరంలోని కీళ్లు రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా మనం. కదిలే కీళ్లు, కదలని కీళ్లు. కదిలే కీళ్లు అంటే కదిలే కీలుకు ఉదాహరణ బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారుడు కీలు, బొంగరపు కీలు. ఈ 4 రకాలైన కీళ్లు కదిలే కీళ్లకు ఉదాహరణ. అయితే బంతిగిన్నె కీలు గురించి మనం చూసుకుంటే ఒక ఎముక యొక్క గుండ్రటి చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటే ఈ కీలులో ఎముక అన్ని వైపులా కూడా సులభంగా తిరుగుతుంది. ఇటువంటి కీలునే బంతిగిన్నె కీలు అంటారు. ఇది ఎక్కడుంటుందంటే భుజము, తుంటి భాగాల్లో ఉంటుంది. బంతిగిన్నె కీలును మనం భుజము, తుంటి భాగాల్లో చూడవచ్చు. తర్వాత మడతబందు కీలు. ఈ మడతబందు కీలు తలుపుల మాదిరిగా అంటే వెనక్కి మడవటానికి నిర్మాణాన్ని కలిగే నిర్మాణం ఉంటుంది కదా, మడిచే నిర్మాణము. అయితే ఎముకలు ఒక దిశలో కదిలించడానికి సహాయపడే కీలునే మడతబందు కీలు అంటారు. ఒక దిశలో కదిలించడానికి సహాయపడే కీలును మడతబందు కీలు అంటారు. ఇవి మోచేతి, మోకాలి దగ్గర మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ మూడవది జారుడు కీలు. జారుడు కీలు ఎక్కడ కనిపిస్తుందంటే ఇక్కడ మనకి వెన్నెముక అనేది మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్థి కదా. వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఈ మృదులాస్థి ఉంటుందని మనం చూసుకున్నాం కదా. అయితే
వెన్నెముక అన్ని దిశల్లో కదలటానికి ఈ మృదులాస్థి ఉపయోగపడుతుంది. వెన్నెముక ఎముకలు ఒకదాని మీద ఒకటి జారడానికి ఉపయోగపడే కీలును జారుడి కీలు అంటారు. జారుడి కీలు వెన్నెముక, మణికట్టు, చీలమండలాల్లో ఉంటుంది. ఎముకలు ఒకదాని మీద ఒకటి జారటానికి ఉపయోగపడే కీలును జారుడి కీలు అంటారు. ఈ జారుడి కీలు అనేది వెన్నెముక, మణికట్టు, చీలమండలాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ బొంగరపు కీలు. బొంగరపు కీలు అనేది ఎక్కడుంటుందంటే పుర్రెను వెన్నెముకకు కలిపే కీలును బొంగరపు కీలు అంటారు. ఇవన్నీ కూడా ఈ 4 రకాల కీళ్ళు కదిలే కీళ్లకు ఉదాహరణ. నెక్స్ట్ రెండో రకం కీళ్ళు కదలని కీళ్ళు కదా. మన శరీరంలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు, ఇటువంటి కీళ్లను, కొన్ని కీళ్ళు కదలవు, ఇటువంటి కీళ్లను కదలని కీళ్ళు అంటారు. ఈ కీళ్ళన్నీ కూడా కలిసిపోయి ఒకే ఎముకగా ఏర్పడుతుంది. కదలని కీళ్ళు పుర్రెలో ఉంటాయి. మనం నోరు తెరిచినప్పుడు కింది దవడ మాత్రమే కదులుతుంది కదా. పై దవడకు తలకు మధ్య కీలు ఉంటుంది, ఇదే కదలని కీలు. పై దవడకు తలకు మధ్య ఉండే కీలు కదలని కీలు. నెక్స్ట్ చలనాలను చూసుకున్నట్లయితే జంతువుల్లో చలనాలను చూస్తే ఇక్కడ మనకి చేప గురించి చూస్తే చేప శరీరము పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఎదటానికి వీలుగా ఉంటుంది. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. దీనివలన ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ కుదుపుల వల్ల దీని శరీరము ముందుకు చలిస్తుంది. ఈ విధంగా క్రమబద్ధమైన కుదుపులతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది కాబట్టి చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది. ఇది చేప యొక్క చలనం. నెక్స్ట్ పక్షుల్లో చలనాలు ఎలా ఉంటాయి అంటే పక్షులు గాలిలో ఎగరటంలో పాటు నేల మీద కూడా నడుస్తాయి కదా. పక్షి శరీరం గాలిలో ఎగరటానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది. పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు ఎముకలు నడవటానికి, చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్ళు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి. ఈకలు కూడా పక్షి గాల్లో ఎగరటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈకలు కూడా పక్షి గాల్లో ఎగరటంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. నెక్స్ట్ పాముల్లో చలనము. పాములకి చలనాంగాలు లేవు. పాముల్లో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. పాము చలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది. అయితే ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు దోస్తుంది. ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది. పాములు నేల మీద పాకటమే కాకుండా ఇతర రకాలుగా కూడా చలిస్తాయి. వేరే రకంగా కూడా పాములకి చలనం అనేది ఉంటుందన్నమాట. నత్తలో చలనాలు చూస్తే మన తోటలో కానీ పొలంలో కానీ నత్తను మనం గమనిస్తూ ఉంటాం కదా. అయితే ఈ నత్త చలనాన్ని చూసినట్లయితే మందమైన నిర్మాణము నత్తగుళ్ళ నుండి బయటకు వస్తుంది, కర్పరం. దీన్నే పాదము అంటారు. మందమైన నిర్మాణము దాని నుండి బయటకు వస్తుంది, దాన్నే పాదం అంటారు. ఇది దృఢమైన కండరాలతో నిర్మితమై ఉంటుంది. పాదం అలలాగా కదలటం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది. నత్తలో ఉండే పాదము అలలాగా కదలడం ద్వారా అది ముందుకు చలిస్తుంది. ఈ విధంగా ఈ రకంగా ఈ జంతువుల్లో చలనాలు జరుగుతూ ఉంటాయి. దీనిలో ముఖ్యాంశాల్లో చూసినట్లయితే ఒక జీవి శరీరం లేదా దాని యొక్క భాగాలు యథాస్థానం నుండి తాత్కాలికంగా కానీ లేదా శాశ్వతంగా కానీ మారే ప్రక్రియనే కదలిక అంటారు. తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ మారే ప్రక్రియనే కదలిక అంటారు. ఒక జీవి మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశాన్ని మారే ప్రక్రియనే చలనము అంటారు. మన శరీరంలోని వివిధ రకాల కండరాలు వేర్వేరు విధులను నిర్వహిస్తాయి. కండరాలు నేరుగా కానీ లేదా స్నాయు బంధనాలు లేకపోతే టెండాన్ల సహాయంతో కానీ ఎముకలకు అతుకబడి ఉంటాయి. కండరాలు జతగా పనిచేస్తాయి. మన శరీరంలో వివిధ భాగాల్లో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిసి అస్థిపంజరం అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. 2 ఎముకలు కలిసే భాగాన్నే కీలు అంటారు. కీళ్లు 2 రకాలు, కదిలే కీళ్లు, కదలని కీళ్లు. కదిలే కీళ్లు 4 రకాలు: బంతిగిన్నె కీలు, మడతబంది కీలు, జారుడి కీలు, బొంగరపు కీలు. నెక్స్ట్ స్నాయు బంధనాలు లేకపోతే టెండాన్లు కండరాన్ని ఎముకతో కలుపుతాయి. సంధి బంధనాలు లేదా లింగమెంట్లు 2 ఎముకలను కలిపే దారాల వంటి నిర్మాణాలు.
మన వెన్నెముక స్ప్రింగులాగా పనిచేస్తుంది. పై దవడకు మరియు పుర్రెకు మధ్య కదలని కీలు ఉంటుంది. చేపలలో పడవ వంటి ఆకారము, వాజాలు, పక్షులలో రెక్కలు, కాళ్ళు, పాములలో పక్కటెముకలు, నత్తలలో కండరముతో నిర్మితమైన పాదము చలనానికి ఉపయోగపడుతుంది.